గ్యారెంటీలపై రేవంత్ చేతులు ఎత్తేశాడు. ప్రజావాణి కార్యక్రమం ఫెయిల్. సీఎం ఒక్కరోజు వెళ్లి వదిలేశారు. గవర్నర్ ప్రసంగంలో కనిపించని స్పష్టత. ఎస్, ప్రజావాణిలో సమస్యలు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఫెయిల్ అవుతుందనేది అంటే ఫెయిల్ కాబోతుంది. ఎందుకంటే ఇంకా దాని గురించి నిర్దిష్టంగా ఒక కార్యాచరణ రూపొందించలే కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా కూడా సో అట్లీస్ట్ ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చారు కదా. ప్రజలకు ధైర్యం వస్తుంది. ఏమని వాళ్ళు పోయి సమస్య చెప్పుకునే అవకాశం అనే ఉన్నది. మీ సర్కార్లో ఈ అవకాశం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు కూడా సమస్య చెప్పే అవకాశం లేకుంటుండే. ఎమ్మెల్యేకు కూడా ఒక సామాన్య ఎమ్మెల్యేకు కూడా సమస్య చెప్పే అవకాశం లేకపోతే, ఎందుకంటే సమస్య సృష్టించే వాళ్ళు కాబట్టి దాని సమస్య పరిష్కారం చేసేది ఎట్లా అవకాశం లేదు. కనీసం ఇక్కడ అవకాశం అనే ఉన్నది. సరే, సమస్యలు పరిష్కారం అయితే లేవు, అటర్ఫ్లాప్గా మిగిలిపోతుంది, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ సమస్య చెప్పే అవకాశం కానీ ఇది చెప్పే నైతిక హక్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. అది చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి కూడా లేదు. ఇక సీఎం ఒక్కరోజు వెళ్ళి వదిలేశారు. గవర్నర్ ప్రసంగంలో కనిపించని స్పష్టత రాష్ట్ర ప్రజలందరినీ నిరాశపరిచింది. కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్. ఇక హరీష్కు అవమానం. బీఏసీకి వద్దని మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ వద్దన్న శ్రీధర్ బాబు. ఇక స్పీకర్కు చెప్పానన్న హరీష్, అలా కుదరడంతో బయటకు వచ్చిన మాజీ మంత్రి. ఇక మహేందర్ రెడ్డిని తొలగించాల్సిందే. 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని టీఎస్పీఎస్ చైర్మన్గా ఎలా నియమిస్తారు? రేవంత్ ఇంట్లో పచ్చరక్తం ప్రవహిస్తోంది ఒంట్లో. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. సో మహేందర్ రెడ్డి ఒక డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి మీ సర్కార్లా డీజీపీగా పనిచేస్తే ఆ రోజు గుర్తురాని ఈ అవినీతి ఆరోపణలు ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చినాయి? ఇంకో విషయం, ఇక్కడ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ ఏం చేయాలి? మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేయాలి? ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన కవిత ఏం చేయాలి? రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంతోష్ ఏం చేయాలి? మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏం చేయాలి? రెబల్ దయాకర్ రావు, వీళ్ళందరూ ఏం చేసి ఉండాలి? మరి ఒక డీజీపీ హోదాలో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారే తప్పు చేసిండనంటే మరి మంత్రులు ఏం చేసి ఉంటారు? మేమంతా ఒక అలీబాబా 420 బ్యాచ్ అని ఒప్పుకుంటున్నారా? అలీబాబా 40 దొంగలను ఒప్పుకుంటున్నారా కవిత గారు? ఒక రకంగా మీ వ్యాఖ్యలు అట్లనే ఉన్నాయి. నిన్న తన ప్రసంగం చూసి మీకు ఉదాహరణకు ఒక వీడియో కూడా చూపించే ప్రయత్నం చేసిన గతం నిన్న తప్పు ఒప్పుకున్న కవిత అని చెప్పి. ఏంటిది? ఎస్, మా ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకుందాం. ఒక ఇంతగా మీరు చెప్పిన మాట కరెక్టే అనుకుందాం. సో కరెక్టే, మీ ప్రభుత్వాలు తప్పు జరగకపోతే కరెక్టే అనుకుందామని ఎందుకు వస్తుంది మీ నోటి నుంచి ఆ మాట? తప్పు చేసిరని తప్పు ఒప్పుకున్నది కవిత. తప్పు ఒప్పుకున్నట్టుగా చాలా స్పష్టంగా తన ప్రసంగంలో తన ప్రెస్ మీట్లో అర్థమైంది. మా ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకుంటే మీరు దాన్ని సరిదిద్దాలే కదా. ఎందుకు కప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నది. డీజీపీ మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నది. సో గతంలో రాజకీయాలకు అతీతంగా మేము చేస్తామన్నారు, మేము రాజకీయాలకు లోబడి చేసినాం, మీరు రాజకీయాలకు అతీతంగా చేస్తా అన్నారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోయినా రేవంత్ రెడ్డిని అడుగుతున్నది. సరే, తన ప్రశ్న నిజమే కావచ్చు, కానీ ముందస్తుగా తను ఒప్పుకున్న విషయం ఏంటిది? మేము రాజకీయాలకు అతీతంగా చేయలేదు, రాజకీయాలకు లోబడే టీఎస్పీఎస్ సభ్యుల నియామకం చేసినాం, పేపర్ లీక్కి మాదే ముమ్మాటికి బాధ్యత అని తప్పు ఒప్పుకున్నట్టుగా కవిత ప్రెస్ మీట్లో అర్థమైంది మనకు చాలా స్పష్టంగా. ఇక పక్కనే కౌంటర్గా కొండా సురేఖ చెప్తున్న మాటలు ఏంటంటే, లిక్కర్ స్కామ్ చేసిండా, పేపర్ లీక్ చేసిండా, మహేందర్ రెడ్డిని ఎందుకు తీసేయాలి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే. ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్. ఇక తొలి వెలుగు 2వ పేజీ విషయానికి వస్తే, మహేందర్ రెడ్డిని తొలగించాల్సిందే కవిత డిమాండ్. 6 గ్యారెంటీలకు 60,000 కోట్లు. ఇక కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అన్న రేవంత్ రెడ్డి. హరీష్కు అవమానం, బీఏసీకి రాకుండా ఆదుకున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఇండియా టుడే షాకింగ్ సర్వే. లిక్కర్ స్కామ్ చేసిండా, పేపర్లు లీక్ చేసిండా, ఎందుకు ఆయనను తీసేయాలని చెప్పి కొండా సురేఖ కవిత ప్రెస్ మీట్కి సంబంధించి సమాధానం చెప్తోంది. ఇక బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటే ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ నా ప్రభుత్వం తరఫున బీఎస్ సమావేశానికి బీఎస్ సమావేశానికి పార్టీ తరఫున వెళ్ళడానికి పార్టీ నుంచి అనుమతులు అయితే వచ్చినాయట. ఇక శభాష్ రేవంత్ గవర్నర్ ప్రసంగం. ఇవి 2వ పేజీలో హైలైట్స్ కావాలి. ఇక 3వ పేజీ విషయానికి వస్తే, 6 గ్యారెంటీలపై రేవంత్ చేతులు ఎత్తేశాడన్న హరీష్ రావు. ఇక పెళ్లికి ఓకే అనలేదని నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఒక యువతిని గొడ్డలితో నరికి చంపిన ఒక అగాంతకుడు ప్రేమోన్మాది. ఇక హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు. ఇక పుస్తకాల పండుగ వచ్చింది, బుక్ ఫేర్. ఎన్టీఆర్ గార్డెన్స్లో బుక్ ఫేర్ నడుస్తోంది.